10 మంది దాకా ఉన్నారు. వాళ్ళు ఎవరో గుర్తుపట్టగలరా? గుర్తుపడతాం. పేర్లు ఏమైనా తెలుసా? తెలీదు. పేర్లు తెలీదు, మనుషులు చూస్తే గుర్తుపట్టచ్చు. ఇంకోటి లోపలికి వెళ్ళి నేను పోలింగ్ తర్వాత పోలీసులు అన్నారు పదండి మీరు బయటకంటే, సార్ నేను ఇప్పుడు దాకా నుంచి ఓటేయాలి సార్, నేను ఓటేసి వస్తానంటే సరే ఆయన ఎగ్జిట్ గేట్ గుండా పోలీసు ఎస్ఐ గారు లోపలికి తీసుకెళ్లారు. నా చేత ఓటేయించి నేను బయటకు వస్తున్నప్పుడు ఆ పోలింగ్ బూత్ ఏజెంట్లు ఉంటారు కదా, నన్ను దుర్భాషలు ఆడాడు. అసలు నువ్వు ఆడవరా అది ఇదని అట్లా మాట్లాడటం జరిగింది. బాబు నేనేం అన్నదే లేదు, క్యూలో నిలబడి ఓటు ఎవరైనా సరే క్యూలో వచ్చి ఓటేయమని నేను లిక్కర్ తాగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. నేను ఇప్పుడే బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, తీసుకోండి, పబ్లిక్గా నేను ఇస్తాను. అది టెస్ట్ చేసి నాకు న్యాయం కావాలి. నేను సామాన్య పౌరుడిని, నేను రక్షణ కోరుకుంటాను. నన్ను రక్షించవలసిన వాళ్ళే, నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన ఒక ఎమ్మెల్యే ఈ రకంగా దౌర్జన్యాలు చేసి మమ్మల్ని